హాయ్ అండి, అందరూ నమస్కారం. ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. మహిళా అభ్యున్నతి సాధిస్తే ఆ కుటుంబం అలాగే సమాజం కూడా అభివృద్ధి వైపు సాగుతుంది. అందుకోసమే మహిళా అభివృద్ధుల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారు. దానిలోని భాగంగానే ఆర్థికంగా వెనుకబడిన మహిళ అందరికీ వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. అది కూడా రాష్ట్రంలోని దాదాపు 12 లక్షల మంది మహిళలకు ప్రయోజనం చేకూర్చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ముఖ్యంగా డ్వాక్రా సంఘాల మహిళలకు మొదట ప్రాధాన్యత ఇవ్వాలని, అది కూడా ప్రతి గ్రామంలో నెలకు ఒక్కొక్కసారి శిబిరాలను ఏర్పాటు చేసి తక్కువ ఆదాయం కలిగిన మహిళలను గుర్తించి ఈ పథకం వర్తింపచేయడం దీని యొక్క ముఖ్య ప్రాధాన్యత. దీనికి సంబంధించి ఎవరు అర్హులు, వారి అర్హతలేమి, ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఈ పథకం కింద అర్హులైన ప్రతి మహిళకి ఆర్థికంగా వెనుకబడిన మహిళలు వడ్డీ లేకుండా 5 లక్షల రూపాయలు రుణాలు అందించడం ఈ పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం. భారతదేశం అంతటా గ్రామాలలో 3 కోట్ల లఖ్పతి దీదీలను సృష్టించడం మరియు రాజస్థాన్ రాష్ట్రంలోని 11.24 లక్షల మహిళలకు ప్రయోజనం చేకూర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అర్హులైన మహిళలకు రుణాలు అందించడంలో ముఖ్యంగా తక్కువ ఆదాయం ఉన్న మహిళలకు రుణాలు పంపిణీ చేసేందుకు ప్రతి గ్రామంలో నెలలో ఒకసారి శిబిరాలను ఏర్పాటు చేసి తక్కువ ఆదాయం కలిగిన మహిళలను గుర్తించి ఈ పథకం వర్తింపచేయడం దీని ముఖ్యమైన ప్రాధాన్యత. దీనితో పాటు కేంద్ర ప్రభుత్వం ఒక టీంని నియమించి మహిళల యొక్క నైపుణ్యం కలిగిన వారు ఏ వ్యాపారంలో నైపుణ్యాన్ని పొంది ఉన్నారో దాని విధంగా శిక్షణ ఇవ్వాలని ఈ యొక్క లఖ్పతి దీదీ పథకం యొక్క ముఖ్య లక్ష్యం. సో ఈ అర్హతల విషయానికి వస్తే ముఖ్యంగా 3 అయితే అర్హతలు ఉండాలండి. అది మొదటిది, ఎవరైతే దరఖాస్తుదారు ఉన్నారో ఆ మహిళ రాష్ట్రంలో తప్పనిసరిగా శాశ్వత నివాసి అయి ఉండాలి. ఇక రెండవ అర్హత వచ్చి కుటుంబ వార్షిక ఆదాయం 3 లక్షలకు మించి ఉండకూడదు. ఇక మూడవ యొక్క అర్హత వచ్చి కుటుంబంలో ఏ ఒక్క సభ్యుడు ప్రభుత్వ ఉద్యోగం చేయకూడదు. అదేవిధంగా ఈ యొక్క పథకం లఖ్పతి దీదీ పథకం యొక్క ప్రయోజనాలు చూసుకుంటే ఇక్కడ ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఈ పథకం ఎల్ఈడి లైట్ల తయారీకి, ప్లంబింగు లేదా డ్రోన్ రిపేరీ తదితర రంగాల్లో శిక్షణ కల్పించి వ్యక్తిగత రుణాల క్రింద వడ్డీ లేకుండా 5 లక్షల రూపాయలు ఇచ్చే విధంగా చూస్తున్నారు. అదేవిధంగా ఈ పథకం కొత్తగా 20,000 మంది కొత్త మహిళలకు స్వయం సహాయక బృందాలలోకి ప్రవేశపెడుతూ వీలు కల్పించి వారు సొంతంగా వ్యాపారం చేసుకోవడానికి 5 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం కల్పిస్తున్నారు. దానితో పాటుగా రానున్న కాలాల్లో ఇంకా నీటిపారుదల మెరుగుపరచడం కోసం డ్రోన్ సిస్టమ్ను తయారు చేస్తున్నట్లు చెప్పిన ప్రభుత్వం ఇలాంటి మహిళలకు డ్రోన్ రిపేరీ శిక్షణ ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకునుంది. దీనితో మహిళల అభివృద్ధి అనేది మెరుగుపడుతుందని చెప్పవచ్చు. సో ఈ పథకం యొక్క ఏమన్నా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.